హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్స్ నేను మీకు లాస్ట్ వీడియోలో అంటే ఎక్కువ హ్యూజ్ స్టెమ్ కటింగ్స్ నేను వాటర్లో పెంచుతున్నాను అని మీకు ఒక వీడియో పెట్టాను కదా. సో దానిలో రిలేటెడ్ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అప్డేట్ ఒక చిన్నది ఇద్దామని నేను ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇది ఎలా అప్డేట్ వచ్చిందో. చక్కగా మంచిగా అన్ని రూట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది నేను ఆల్మోస్ట్ వాటర్లో పెట్టి ఒక 3 వీక్స్ పై మాట అయిపోతున్నది కదా ఫ్రెండ్స్. అంటే స్టార్టింగ్ టు నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కూడా ఒక 1 వీక్ 10 డేస్, నాకు ఇక్కడ 2 వీక్స్ దగ్గర కవర్ అయింది. సో ఆన్ ద హోల్ ఒక 3 వీక్స్ టు 4 వీక్స్లో ఈ ఫ్రెష్ మొక్కలన్నీ కూడా, అంటే ఇవన్నీ స్టెమ్ కటింగ్సే, మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. సో చూడండి ఎంత చక్కగా అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, అలాగే మంచిగా రూట్స్ కూడా వచ్చి ఉన్నాయి. మీకు నేను అది చూపించడం కోసం జస్ట్ ఇలా వాటర్ చేంజ్ చేస్తూ నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చాయి. సో మనం ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్ని కటింగ్స్ మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నా, లేదా అంటే ఎక్కువ మొక్కలు ఉండి కలెక్ట్ చేస్తున్నప్పుడు, అంటే కటింగ్ చేస్తున్నప్పుడు వాటిని కలెక్ట్ చేసుకున్నా, లేదు కటింగ్ పెంచుకోవాలి అనుకుని కావాలని కట్ చేసుకుని మనం స్టెమ్స్ వేసుకున్నా, ఇవి మనం ఈజీగా వీటికి వాటర్లో పెట్టుకునేట్టయితే చక్కగా రూటింగ్ వచ్చేస్తుంది అని కూడా ప్రీవియస్ వీడియోలో కూడా అనుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఈజీగా మనం ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు ఇలా వాటర్లో కటింగ్ ద్వారా పెట్టుకుని. సో ఇలా డెకరేటివ్గా కూడా పెట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఇలా డెకరేటివ్గా కూడా మనకి నచ్చిన పాట్స్లో కానీ చిన్న చిన్న కంటైనర్స్లో కానీ ఈ పెబల్ స్టోన్స్ వేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఇది ప్రజెంట్ రూటింగ్ కోసం పెట్టాను కాబట్టి వీటిలో స్టోన్స్ అవి వేయట్లేదు. సో జస్ట్ చూపించడం కోసం ఇలా పెట్టాను అంతేను. అయితే వీటన్నిటికీ మంచిగా రూట్స్ వచ్చాక నేను మళ్ళీ వీటిని ఒక 2-3 వీక్స్ తర్వాత మంచిగా వాటర్లోనే ఉంచాలా, లేదా అంటే కొంచెం కంటైనర్లో వేయాలా అన్నది ఒకసారి ఆ గ్రోయింగ్ స్పీడ్ని బట్టి, అంటే ఎంత మంచిగా అవి గ్రో అవుతున్నాయన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.